ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతూ భాగ్యస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. అయితే 15వ తేదీ వరకు ఉంటాయి. 15వ తేదీ తర్వాత ముందుగా రవి, బుధులు మారుతారు. దాని తర్వాత 13వ తేదీ, వాళ్ళిద్దరికంటే ముందు 13వ తేదీ శుక్రుడు కూడా మారుతాడు. కాబట్టి ఏమిటి, ఈ యొక్క మాసంలో సాధారణంగా ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడో కొంత వైరాగ్య ధోరణి, ఆధ్యాత్మిక చింతన, అదేవిధంగా కొంతవరకు విరక్తి, ఏదో పోగొట్టుకున్నాం అనే ఫీలింగ్తో వీళ్ళ లైఫ్ అనేటువంటి కొంత ఇట్లా ఉంటుంది. కానీ ఇది పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఎలాగా అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా మీరు ఏం చేస్తారంటే గణపతిని తలుచుకోండి. 100% ఆ గణపతి మీకు బోల్డ్ అంత శక్తిని ఇస్తాడు. పోతే పోయింది, ఏమైపోయింది, నేను ఇంకా అద్భుతంగా సంపాదించగలను, నేను అద్భుతంగా ఇంకా ఎదగలను. చాలామంది ధనం ఒకటే కాదండి, చాలా విషయాలు పోగొట్టుకున్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి విషయాలు మీరు అద్భుతంగా సాధించగలుగుతారు. ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన ధనం ఏదైతుందో కాస్త మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా వస్తుంది. సూర్యుడికి ఎక్కువ ఆరాధన చేయడం ద్వారా వస్తుంది. అదేవిధంగా 15వ తేదీ తర్వాత నుంచి ఆల్మోస్ట్ గ్రహాలు ఒక 3 గ్రహాలు మీకు దశమంలో చేరుతున్నాయి కాబట్టి వేరే దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే కొంత తమ్ముడికి అంటే సిబ్లింగ్స్కి కారకుడైనటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడాలు లాంటివి చూపిస్తున్నాయి. ఈ కుజుడు అష్టమంలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ని కూడా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా వెళ్ళమని చెప్పండి. కాకపోతే మీకు ధనం ఏదైతే ఉందో ప్రాపర్టీస్ మూలంగా, ఒకరికి విద్య నేర్పడం ద్వారా, ఏదైనా కన్సల్టెన్సీస్ మూలంగా, క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా ధనయోగం చూపిస్తుంది. ఈ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో సప్తమ స్థానంలో రాహుకుజుడు ఉన్నటువంటిది మార్పు వచ్చినందుకు జీవిత భాగస్వామితో కానివ్వండి, పార్ట్నర్స్తో కానివ్వండి, ఖచ్చితంగా మీకు గతంలో ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. విదేశాల్లో ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఇష్టపడడం, మీరు లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళని ఇష్టపడడం వల్ల ఆ ఇష్టపడినటువంటిది వివాహం వైపు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా ఎప్పుడైతే మీకు 12వ అధిపతి రవి దశమ స్థానంలో సంచరిస్తున్నాడో 15వ తేదీ నుంచి అక్కడి నుంచి మీకు పాసిబిలిటీస్ అనేవి బ్రహ్మాండంగా పెరుగుతాయి. అదేవిధంగా మీ సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. బయట దేశాల్లో ఉండేవారు కొంతమంది మీకు ఫ్రెండ్స్గా మారుతారు. కాకపోతే మీరు కొంచెం 3వ అధిపతి ఎప్పుడైతే ఈ యొక్క అష్టమంలో అగ్నితత్వ రాశిలో ఉన్నాడో కమ్యూనికేట్ చేసేటప్పుడు తెలియకుండానే అగ్రెసివ్ అయిపోతుంటారు. ఆ యొక్క విషయంలో ఒక్క నిమిషం మీరు ఓపిక పట్టండి. గ్రహస్థితులు ఎలా ఉంటాయంటే మనకి తెలియకుండానే మనకు ఆ టైంలో తెలియకుండానే అగ్రెసివ్ అయిపోతుంటాం. ఈ యొక్క విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. టెన్షన్ పడకండి. సింపుల్గా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు శని భగవానుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆకులు, తమలపాకులు అంటే తమలపాకులతో స్వామివారికి పూజించండి, ఆంజనేయ స్వామివారిని. మరియు ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది.